నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. దామగుండం ఫారెస్ట్ ఉద్యమం ఇది నేవీ రాడార్ ప్రాజెక్టు ద్వారా ప్రభావితమైన భారతదేశం అంతటా కార్యకర్తలు మరియు స్థానికులతో కూడిన జాతీయ ఉద్యమం. ఏమిటని అనగా డిమాండ్స్ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలి. కారణాలు: దామగుండం రిజర్వాయర్ ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం 2900 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మించబడుతుంది. 2900 ఎకరాల భూమిలో ఉన్న సుసంపన్నమైన జీవ వైద్యాన్ని, అలాగే అనేక వన్యప్రాణులు మరియు కొన్ని వేల రకాల ఔషధ గుణాలు గల మొక్కలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ యొక్క ప్రాజెక్టు తుడిచిపెడుతుంది. ఈ ప్రాజెక్టు కోసం కనీసం 12 లక్షల చెట్లు నరికివేయబడతాయి. ప్రపంచ ప్రమాణాల ప్రకారం 20 గ్రామాలు, 60,000 మంది స్థానికులు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారని ఇటీవల WH నివేదిక కూడా ఇచ్చింది. కానీ వీళ్ళు అనగా అధికారులు ఎవరూ కూడా వీటిని పట్టించుకోవటం లేదు. ఈ ప్రాజెక్టు గురించి భారతీయులు మరియు ఐక్యరాజ్య సమితి మెంబర్లు, అలాగే స్థానికులు, అధికారులు పెద్ద ఎత్తున దీన్ని ఆపాలని కోరుతున్నారు. వాతావరణ సంక్షోభం భారతీయులను చంపుతోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో 33 మంది ఎన్నికల అధికారులు తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. చాలా దేశాలు నీటిలో మునిగిపోయాయి. వినాశకరమైన వరదలు మరియు తీవ్రమైన వాతావరణ సంఘటనలను ఎదుర్కొంటున్నాయి. వాతావరణ సంక్షోభం ప్రపంచం మరియు భారతదేశం మనల్ని మనం రక్షించుకోవటానికి మన అడవులను మరియు మన ప్రజలను మనం నిలబడి రక్షించుకోవాలి. దామగుండం ఫారెస్ట్ ఉద్యమాన్ని రక్షించండి. ఈ సందేశాన్ని చదివే ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వచ్చి దామగుండం అటవీని రక్షించండి, 12 లక్షల చెట్లను చంపటం ఆపండి అని చెప్పవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఎందుకనగా ఈ ఒక్క అడవి మన భవిష్యత్తు తరాలకు ఒక దిక్సూచిగా ఉండాలని చుట్టుపక్కల గ్రామస్తులంతా కోరుతున్నారు. మీరు నిరసన ర్యాలీ, చర్చ, సెమినార్, ఈవెంట్ లేదా సోలో స్ట్రింగ్ నిర్వహించవచ్చు. దామగుండం అడవులను కాపాడండి, 12 లక్షల చెట్లను చంపడం ఆపండి. జాతీయ వాతావరణ సమ్మె. అందరం కలిసి మన అడవిని కాపాడుకుందాం. అడవి మరి ఉండదట కదా ఇప్పుడు. ఉండదంటే మా చాలా పరేషానీ అవుతుంది, చాలా దిగులు అవుతుంది, చాలా పరేషానీ అవుతుంది. ఎందుకంటే ఉండాలి, అడవి ఉంటేనే మంచిగా ఉన్నది. అంటే మీరు ఇట్లా రాలేరు, పోలేరు. వీళ్ళు వస్తే ఇక మేము ఆడ వస్తాం, పోతాం. ఇక మేము అక్కడనే, మీరు ఇక్కడ, ఇల్లు ఇక్కడనే అయిపోతాం. మాకు తిరగనికే ఛాన్స్ ఉండదు. మరి ఎట్లా మీ దూడలకు, మీ గొర్రెలకు మేత ఎట్లా మరి? ఇక మేత ఆడ దొరుకుతుంది సార్. మేము ఇక అక్కడనే అయిపోతాం. మేము చాలా పరేషానీ అయిపోతాం, ఇబ్బంది అయిపోతుంది. తిరగనికే కష్టం అవుతుంది. మాది కూడా పొట్ట ఉన్నది, మేము కూడా బతకాలే కదా. అంటే అడవి మీద ఆధారపడి ఉన్నారు మీరు. అడవి మీదనే 2 రూపాయలు మేము కూడా జీవాలు పెట్టుకుంటాం, మేము కూడా మేపుకుంటాం, అమ్ముకుంటాం. ఇట్లా ఉంటుంది, మంచిది ఉంటుంది అనుకో. ఉంటే పోతే ఇక చాలా పరేషాన్. అమెరికాలో ఆ జరిగిన నష్టంనే వాళ్ళు అది కూడా బ్యాన్ చేసి క్లోజ్ చేశారు. వీళ్ళు ఎక్కడ పోయి చూడని చెప్తున్నది తమిళనాడు తిరునెల్వేలిలో. అది వెరీ లో ఫ్రీక్వెన్సీ ప్రాజెక్ట్. అది ఇక్కడ పెడుతున్నది అమెరికాలో పెట్టిన ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ప్రాజెక్ట్. అక్కడ తిరునెల్వేలిలో పెట్టినది దాంట్లో వేవ్ లెంగ్త్ 100 కిలోమీటర్. ఇక్కడ పెడుతున్న దానికే 1,00,000 కిలోమీటర్. మీరు అర్థం చేసుకో, 1,00,000 కిలోమీటర్ రేడియేషన్ ఎక్కువ. 1,00,000 కిలోమీటర్ తరంగాలు టూ విన్మండ్ యూస్ అవుతుంట. ఇది భూమి లోపలిపోతుందంటే గాలిలు కూడా వెళ్ళిపోతుంటాయి. గాలిలు పోయినప్పుడు అయోనోస్పియర్లు తాకి వాళ్ళు రిఫ్లెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన చోట తీసుకుపోతారు. ఈ భూమిలో ఉన్నది పోతున్నప్పుడు మీరు చూడండి, ఒక 25 కిలోమీటర్ సిగ్నల్ చేస్తున్న ఒక సెల్ టవర్ నుండి 300 మీటర్ దూరంగా స్కూల్స్, దేవాలయాలు, మనుషులు ఉండాలించిన కానూన్ ఉంది, గవర్నమెంట్ కానూన్ ఉంది. అట్లా ఉన్నప్పుడు 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న దీని నుండి ఎన్ని వందల కిలోమీటర్ దూరంగా ప్రజలు ఉండాలి. ఇటువంటి సమస్యలు ఉన్న కోసం కదా అమెరికన్స్ వాడు ప్రజలు అక్కడ బ్యాన్ చేసి తీసేసినది. ఆ విష ప్రాజెక్టునే ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రౌఢంగా భావించాలంట. ఇదేం బుద్ధిలో ఇప్పుడు ఏమవుతుందో ఇప్పుడు దీని గురించి నాకు తెలిసిన కోసం, లేకపోతే మిగిలిన వాళ్ళకి ఈయన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, మురళీధర్ దేశపాండే గారు, ఆయన సైంటిస్ట్ సుబ్బారావు గారు దీని గురించి అవగాహన ఇస్తున్నది. ప్రజలకు టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ ఉన్న కోసం వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నది, ఈ బాధ ఇది ఇక్కడికి వచ్చి ఉంటే నాకు త్రాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఈ అడవిలో చుట్టుముట్టిన ప్రాంతం అదే ఏది చిన్న పసిపిల్లలు కూడా తెలుస్తాయి. వర్షం పడుతున్న నీరు భూమిలో ఇనకాలించుంటే చెట్టు కూడా కావాలి. ఈ చెట్లన్నీ పోయిన తర్వాత ఈ గుండంలో కూడా నీరు ఉండదు కదా. ఇప్పుడు జాతర సమయం ఎండగాలి వచ్చేస్తుంది. చెట్లన్నీ పోయిన తర్వాత దీనికి ఉత్తట్లు వస్తుంది. మీరు రాదు,
నీరు ఉండదు. అప్పుడు ఏమవుతుంది, బురద మాత్రం అవుతుంది. జాతర సమయాలు ఆ బురదైనా బొట్టు పెట్టుకుంటూ తిరిగిపోవాలి. అదొకటి. రెండనేది సరి దేవాలయం సరి మనకి ఈ గుడి లేకుండా ఇంకో గుడిని దేవాలయం ముక్కోవచ్చు, ఏమైనా చేయొచ్చు ఇంకొకటి. కానీ ఇప్పుడు ఈ చుట్టుముట్టున్న గ్రామ ప్రజలకి వాళ్ళకు బ్రతుకు తెరువు ఏమున్నది, వ్యవసాయమే కదా. ఈ వ్యవసాయానికి నీరు కావాలి కదా. నీరు ఎక్కడి నుంచి వస్తున్నది, ఈ అడవిని ఆధారపెట్టుకుంటూ, ఈ చెట్లను ఆధారపెట్టుకుంటూ కదా. ఈ అడవి దీనిలో ఉన్న చెట్లు పోయిన తర్వాత ఇప్పుడే ఎండాకాలం వచ్చిన సమయంలో, ఇప్పుడు 2-3 సంవత్సరం మనకు వర్షం కొంచెం తక్కువ ఉంది. తక్కువ కోసం బోర్లన్నీ కొంచెం ఇబ్బంది. ఫుల్ ముందు వచ్చినట్లు నీరు రాలేకుండా ఉంది. ఈ అడవి కూడా పోయిన తర్వాత సాగునీరుకి ఎక్కడ పోవాలి? ఈ వ్యవసాయాన్ని ఆధారపడుకుంటున్న ప్రజలు వలస వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, ఇదే సంగతి తెలిసిన తర్వాత ఒక్క రోజు ముందే నేను అమ్మిపోవడానికి నేను ప్లాన్ చేసి, నేనేమి దాచుకుంటూ పోలేదు, అందరికీ చెప్పినదే. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ రేడియేషన్ నుంచి నాకు ఒక బోర్లు బావిలు నీరు త్రాగడానికి వీల్లేదు, సాగునీరు పోతుంది, ఇంకా మిగిలిన రోగాలు స్టార్ట్ అవుతుంది. ఇంత మంచి అడవి గాలి నీరున్న కోసం నేను ఇక్కడికి వచ్చేసి ఉండడం అయిపోయింది. సాధ్యమైనంత ఫైట్ చేసి, కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఒక మీడియా, మీరు వచ్చేసి మాకు అడుగుతున్నారు, మేము నొప్పించి మేము ఏడుస్తున్నది, కొడుతున్న వాళ్ళకు మీరు ఎందుకు అడగరు? ఇదంతా నష్టం చేసి మీరు ఎన్విరాన్మెంట్కి అడగాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అడగాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అడగాలి, ప్రభుత్వానికి పాలకులకి అడగాలి. మీరు ఎందుకు అడగరు? వాళ్ళే కదా ద్రోహం చేస్తున్నది. అక్కడ అమెరికాలో పెట్టి బ్యాన్ చేసిన ఒక ప్రాజెక్టుని తెచ్చేసి ఇక్కడ పెట్టిన తర్వాత మీరు గర్వపడాలని చెప్పేసి వాళ్ళకి అడగాలి కదా. అక్కడ ఉన్న ప్రాజెక్టు విషం తెలిసిన తర్వాత ఇక్కడ మీకు ఎట్లా అమృత అవుతుంటే తిరిగి వీళ్ళు ఏం చెప్తున్నది లేదు, దీని సుత్తం మన ఒక 27 కిలోమీటర్ రోడ్ వేస్తుంట చెప్తాం మీకు. అలాగా బ్యాంకు పెడుతుందంట ఎక్కడ, దీనికి మార్కెట్, స్కూలు. ఇక్కడ ఏమున్నది, అడవి కదా. ఈ అడవిలో ఏమున్నది, కుందేలు, సారంగిలు, జింగలు, మండుపొత్తులు, కొండగొర్రెలు, తోడేలు, ధన్యం. ఇక్కడ స్కూల్ కుందేలుకి కావాలా, బ్యాంకు తోడేలుకి కావాలా, మార్కెట్ కావాలా? మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇది న్యాయమా ధర్మమా? ఈ అడవిలో ఉన్న జీవరాశులకు బ్యాంకు కావాలా, స్కూల్ కావాలా, కాలేజీ కావాలా, మార్కెట్ కావాలా? అడగండి, మీరు ప్రభుత్వానికి అడగండి. ఎవరో మినిస్టర్ చెప్తున్నది కదా, ఇంత అన్యాయం చేసి ఇస్తాను చెప్పి, అడవిలో రోడ్డు కావాలా? ఇప్పుడే మనకు నీరు లేకుండా ఇబ్బంది పడుతుంది. ఇంకా ఈ ఉన్న అడవి పోయిన తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్లే దీనికి ఏం మిగులుతుంది? ఇప్పుడు మీరు ఒకటి చెప్తాను, నేను ఇంకొక ఇంపార్టెంట్ ఒక సంగతి కూడా చెప్తాను. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ ప్రయాణం చేస్తున్న ఈ తరంగాలు వలన స్పీడ్ ఎంత, 2,90,000 కిలోమీటర్. లైట్ కింద ప్రకాశం కింద కొంచెం తక్కువ నుంచి అనుకోండి. అంత హై స్పీడ్లో నిరంతరం ఇది ప్రవహిస్తున్నప్పుడు న్యాచురల్ ఉన్న మైక్రోస్ సూక్ష్మజీవులని పోతాయి కదా, కొత్త రోగాలు స్టార్ట్ అవుతుంది కదా. ఎవరిని ఉద్ధరించడానికి? అలాగే మీరు చూడండి, ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ 25 కిలోమీటర్కి 300 మీటర్ అని చెప్పినప్పుడు 1,00,000 కిలోమీటర్కి ఎన్ని 100 కిలోమీటర్లు ప్రజలు ఉండాలి? అట్లా ఉన్నప్పుడు నియరెస్ట్ ఏమన్నది హైదరాబాదే కదా, 60 కిలోమీటర్ కదా. మినిమం ఒక 200-300 కిలోమీటర్ ఈ రేడియేషన్ ఇంపాక్ట్కి గురి అవుతుంది కదా. అట్లా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు మిగిలిన కంపెనీలను ఇక్కడ ఉండిపోతానికి మీరు ఆలోచన ఇస్తున్నారా? కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా గుజరాత్కో, బెంగళూరుకో, చెన్నైకి వాళ్ళు తరలిపోతారు. ఆఖరికి మన రెవెన్యూని పోయిన తర్వాత ఈ రాష్ట్రంని సర్వనాశనం చేసిన ప్రాజెక్టుని ఇంకా గౌరవంగా భావించాలని చెప్పేసి ఎట్లా భావించాలని చెప్పండి? మేము ఈ ఆవేదన ఎంతోమందికి కోర్టు, ఇప్పుడు జడ్జి మీ బుద్ధి లేనివాడు కాదు కదా, ఆయన కూడా స్టే ఇచ్చింది కదా, మన వకీలు మోసం చేసిన కోసం కదా, సమయానికి అటెండ్ కాలేకుండా కదా స్టే ఆర్డర్ వెళ్ళిపోయినది. మీరు చూస్తున్నది కదా, ఎంత మంచి అడవి అండి చూడండి. ఇంత డేంజర్ ప్రాజెక్టునే ఎందుకు మేము ఒప్పుకోవాలి? సో ఇది మనం చూసినట్టయితే టెంపుల్కి సంబంధించిన ల్యాండ్స్ ఫోర్జరీ చేసి రికార్డ్ చేసి ఇది మొత్తానికి నేవీకి సంబంధించిన ప్రాజెక్టు, రాడార్ ప్రాజెక్టు గురించి ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమని స్వామి గారు అంటున్నారు. అంతేకాకుండా పర్యావరణానికి అత్యంత హాని చేసే ఈ ప్రాజెక్టు మనకు అవసరమా అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో గవర్నమెంట్ దీని మీద ఎందుకు దీన్ని దృష్టి సారించడం లేదు? ఎందుకంటే ఇక్కడ వికారాబాదే కాదు, ఈవెన్ హైదరాబాద్ వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అంతేకాదు మూసీ నది మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఇదంతా క్యాచ్మెంట్ ఏరియాగా దీన్ని
మేపుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా మేత గురించి వాళ్ళ మేకలన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అడవి మరి రేపటి దినంలో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో నేను అడుగుదాము. ఈ పేరు చెప్పు. నా పేరు రఫీక్ సార్. రఫీక్ గారు చెప్పండి, అంటే మీకు ఎన్ని మేకలు ఉన్నాయి? మాది 10-20 ఉంటాయి సార్. 20. అవును సార్. ఎట్లా మరి ఇప్పుడు మేత కీడికే కొట్టుకొస్తారా రోజు? అడవికి వస్తాం సార్ మేము. ఇక అడవి వస్తున్నదంటే ఇక మాది పరిస్థితి ఏముంటుంది, ఏముండదు. ఇక అవిట్ల మీదే బతుకుతున్నాం మేము. 4 బర్రెలు ఉండి అవి అమ్ముకున్నాను, ఈ మేకలు చేసుకున్నాను. అది ఇట్లా పోతే బతకడానికి ఏం లేదు మాకు అవకాశం. ఇక కష్టం చేసుకుని ఇట్లా వేరే తన పని దొరుకుతుంది. అడవి పోతే అడవిలో పిలుస్తారు మాకు పని. అన్ని అత్త పోతే మేము ఎట్లా ఉండాలి? ఎట్లా మీరు వ్యాపారం చేస్తారా, నేను అమ్ముతారా? అమ్ముతాం, పిల్లలు అమ్ముతాం, బతుకుతాం అట్లా. ఓకే. ఇక అడవి పోతే చిన్నప్పటి నుంచి ఇదే పని ఇదే పని సార్. ఇక వేరేది పని లేదు మాకు, ఇదే పని. మరి రేపు అడవి లేకపోతే వీటికి మేత ఎట్లా? మేత ఇక బీద వాళ్ళది కష్టం సార్. మాది పానం పోతుంది, ఏముంటుంది అన్నట్టు ఏముండదు మాకు అవకాశం. వేరే పని దొరకదు, ఏం చేయం మేము. వ్యవసాయం లేదు, ఏం లేదు మాకు. పొలం కూడా లేదు, ఆధారం మీద అడవి మీద మాది. ఇక అడవి చుట్టుముట్టు ఉన్న ఊర్లు పల్లెలు అంతా అడవి మీదే బతుకుతారు. మా ఊరు ఇట్లా పోలూరు బతకడానికి అడవి మీదనే. ఏం చేసినా అడవి మీద చాలా బతికిండ్రు. ఇప్పుడు బతకడానికి ఏం మాకు ఆధారం ఏమి లేదు. ఇదే మేము బతకాలి. ఇప్పుడు మళ్ళీ నేవీ ఇది రేడార్ స్టేషన్ వస్తుందంట, మరి మిమ్మల్ని ఇక్కడ రానియరు, అప్పుడు ఎట్లా? ఇక పానం పోతుందేమో సార్, ఏం చేద్దాం. మాది పరిస్థితి గాడికి వచ్చింది. నీళ్ళతో పోతే మేము ఏం లేదు, మాది అవకాశం. ఇక కష్టం చెయ్యము, బతకం మేము. ఓకే, సరే.